నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. వ్యూయర్షిప్ కావచ్చు, దాంతోపాటు ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధానం అండ్ దాంతోపాటు ఎవరైతే 11 బ్యాచెస్ వరకు కంటిన్యూ అయ్యారో ప్రతిదీ ఫీడ్బ్యాక్ మనం చూస్తూనే ఉన్నాం. వండర్ఫుల్ అండ్ మిరాకిల్ అని చెప్పొచ్చు. చాలామంది ఆ మనీతో పాటు పాజిటివ్ ఎనర్జీ అండ్ దాంతోపాటు రిలేషన్షిప్స్, హెల్త్, ఇలా కొన్ని గోల్స్ ఉంటుంటాయి. వాటిని అట్రాక్ట్ చేయాలి అంటే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎటువంటి థెరపీస్ని ఫాలో అవ్వాలి? మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? మైండ్ సెట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏమంటారంటే మీ చేతుకున్న ఉంగరం మార్చుకుంటే డబ్బులు వస్తాయి, మీ జీవితం మారిపోద్ది, మీ ఇల్లు మార్చుకుంటే డబ్బు వస్తుంది, లేదా మీ పేరు మార్చుకుంటే డబ్బు వస్తుంది. ఇవన్నీ కరెక్టే, కానీ ఇంతకు మించి పవర్ఫుల్ ఎవరు చెప్పండి ఏంటంటే మీ ఇల్లు మారిస్తే డబ్బులు వస్తాయి, మీ చేతుకున్న ఉంగరం మారిస్తే డబ్బు వస్తుంది, మీ పేరు మారిస్తే డబ్బు వస్తుంది. ఇవన్నీ కరెక్టే, కానీ అంతకు మించి పవర్ఫుల్ ఏంటంటే మైండ్ సెట్ మార్చుకుంటే డబ్బు వస్తుందని ఎవరు చెప్పరు. నేను చెప్పేది ఏంటంటే వీటన్నీ ఒక ఎత్తు అయితే మైండ్ సెట్ అనేది ఒక ఎత్తు అండి. ఎందుకంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. సో ఇది ఎవరు చెప్పరు. మైండ్ సెట్ మార్చుకో, ఇది మార్చుకుంటే డబ్బు వస్తుందని, ప్లాసిబో మార్చుకుంటే డబ్బు వస్తుందని. ఈరోజు ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే టాప్ మిలియనర్స్, బిలియనర్స్ అందరూ కూడా ఫస్ట్ నమ్మేది ఏంటంటే మైండ్ సెట్, తర్వాత రిమైనింగ్ అని నమ్ముతారు. సో నేను నా క్లాసెస్లో నేను నేర్పించేది ఏంటంటే మైండ్ సెట్ మార్చుకుంటే డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు నేను చెప్పే వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ థెరపీ, లాఫింగ్ థెరపీ విని ఉంటాం. లాఫింగ్ థెరపీ ఏంటంటే నవ్వితే రిలాక్సేషన్ అన్నీ కూడా జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లాఫింగ్ థెరపీ ఎంత పవర్ఫుల్లో క్లాపింగ్ థెరపీ కూడా అంతే పవర్ఫుల్. సో క్లాపింగ్ థెరపీ ఏంటంటే మనం మొత్తం మన బాడీలో మన మెయిన్ అంటే ఇప్పుడు స్విచ్చెస్ ఎలాగో స్విచ్చెస్ ఒక రూమ్ మొత్తం అంటే రూమ్లో వెలుగు తీసుకురావాలంటే ఎక్కడో ఒక మూల స్విచ్చెస్ ఉంటాయి. ఆ స్విచ్చెస్ ఎంత పవర్ఫుల్, మన స్విచ్చెస్ అన్నీ కూడా 72,000 నాడులు ఈ మన బాడీలో ఎండింగ్స్ అన్నీ కూడా ఈ రెండు అరచేతులు ఉంటాయండి. 72,000 నాడులు ఈ రెండు అరచేతులు ఉంటాయి. మనం గట్టిగా క్లాప్ చేస్తుంటే మనకేమవుతుందంటే బాడీలో మొత్తం బాడీలో కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. చాలామంది అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారంటే తెల్లవారు లేకుండా చేతులు బాగా రబ్ చేసుకుని లేవమన్నారు. మనల్ని లెగుస్తుంటే ఇంతకుముందు చెప్పిన దిక్కుమాలి జీవితం అప్పుడే తెల్లారిపోయింది అనుకుని లెగిస్తుంటారు. అందుకే తెల్లవారు లేకుండా మరి క్లాప్స్ కొడితే ఇంట్లో మనల్ని కొడతారు. సో తెల్లవారు 5కో 6కో క్లాప్స్ కొట్టామనుకోండి పిచ్చి పెట్టిందేమో అది అనుకుంటారు. అందువల్ల పూర్వీకులు ఏం చెప్పారంటే తెల్లవారు లేకుండా చేతులు అయితే ఎంతసేపు రబ్ చేయాలి? మినిమం 1 to 2 minutes గట్టిగా రబ్ చేయాలటండి. రబ్ చేస్తే వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావు, హార్ట్ స్ట్రోక్స్ రావు, ఫేస్లో గ్లో వస్తుంది. ఇలా రఫ్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అయితే దానికన్నా పవర్ఫుల్ ఏంటంటే క్లాపింగ్ థెరపీ. ఈ క్లాపింగ్ థెరపీ వల్ల ఏమవుతుందంటే మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎలా అంటారు అంటే లింక్ ఏంటి సార్? మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి మేడం. ఈ 7 చక్రాస్ ఎండింగ్స్ అన్నీ కూడా ఈ రెండు అంటే వీటికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం క్లాప్ చేస్తామో ఈ 7 చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే అడ్వాన్స్ క్లాసెస్లో ఈ 7 చక్రాస్ యాక్టివేషన్ చెప్తుంటాను, హీలింగ్ చెప్తుంటాను. అయితే ఈరోజు క్లాపింగ్ థెరపీ అసలు ఎలా చేయాలి? క్లాపింగ్ థెరపీ చేయడం వల్ల గుర్తుపెట్టుకుని మెంటల్ హెల్త్ అంటే చాలా బాగుంటుంది. కొంతమందికి సడన్గా మెమరీ పడిపోతుంటుంది అనమాట. అంటే సడన్గా గుర్తు రాకపోవడం, సడన్గా గజనీలు అయిపోతుంటుంటారు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో పేర్లు కూడా మర్చిపోతుంటుంటారు. మెంటల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. సో ఈ ప్రపంచంలో 2 ఇంపార్టెంట్, ఒకటి జ్ఞాపక శక్తి, 2 జీర్ణశక్తి. అయితే క్లాప్ కొట్టడం వల్ల జ్ఞాపక శక్తి, జీర్ణశక్తి 2 పెరుగుతాయండి. సో ఫిజికల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది క్లాపింగ్ థెరపీ వల్ల. ఇంకొకటి ఏంటంటే మన మొత్తం ఎండింగ్ అంటే ఈ 2 అరచేతుల్ని రిమోట్ కంట్రోల్ అంటారండి. ఇప్పుడు అంత పెద్ద స్క్రీన్ అంతా కూడా నా చేతిలో ఉంది, చిన్న రిమోట్ దాంట్లో. సో మన టీవీకి ఎంత పెద్ద టీవీకైనా రిమోట్ కీలా పనిచేస్తుంది. నేను మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్ 5 లక్షలు పెట్టి టీవీ కొన్నాడు, 5 లక్షలు పెట్టి. సో అంటే అంత పెద్ద టీవీని జస్ట్ సింపుల్ చిన్న రిమోట్ ఉంది, చిన్న రిమోట్. ఒకప్పుడు నేను ఇంత పెద్ద రిమోట్లు చూసేవాడిని, పెద్ద టీవీ పెద్ద రిమోట్ ఇంతే ఉందండి, చాలా స్మార్ట్గా ఉంది. అంటే చిన్న రిమోట్ అంత పెద్ద టీవీని కూడా మనం మేనేజ్ చేయగలం. ఈ 2 అరచేతులు బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీరు ఒకటేనండి, మళ్ళీ చెప్తున్నా, మీరు క్లాప్ చేయగలిగితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. రోజు మార్నింగ్ లాగానే చాలామంది నేనేమంటానంటే అన్వర్ క్లాపింగ్ అంత టైం ఎక్కడ ఉంటుంది అన్వర్ అంటారు. నేనేమంటానంటే మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. ఇలాంటి చాలా టెక్నిక్స్ నేను 12th బ్యాచ్లో ఆన్లైన్ క్లాసెస్లో నేను చెప్తుంటాను. అయితే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ 5th బ్యాచ్ రన్ అవుతుంది. శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఫ్రమ్ విజయనగరం. మీరు ఇక్కడ తీసుకుంటే ఈరోజే అంటే 5 లక్షలండి, 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి, 5 lakhs మనీ. అది కూడా చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ లోన్ అమౌంట్ అతని అకౌంట్లోకి వచ్చిందండి. గ్రేట్ సార్, అన్ఎక్స్పెక్టెడ్. ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ చెప్తాను అనమాట నేను. దాని తర్వాత రీసెంట్గా ఒక మేడం, ఇది మేడం కూడా అడ్వాన్స్ 5th బ్యాచ్లో ఉన్నారు.
సో యాక్చువల్లీ 11th బ్యాచ్ లక్కీ బ్యాచ్ నుంచి దీప్తి మేడం ఫ్రమ్ హైదరాబాద్. ఆవిడ కూడా టుడే ఐ రిసీవ్డ్ 5,55,000 అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. సో మీరు కూడా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీని మేనిఫెస్టేషన్ చేయాలంటే నా క్లాసెస్కి రండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏంటి, ఎలా వస్తుంది అనేది మీకు డౌట్ ఉంటే, ఎందుకంటే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేనిఫెస్టేషన్ డౌట్ వేసే వాళ్ళు కోటేశ్వర్లు అవ్వలేరని కూడా చెప్పాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, డియర్ యూనివర్స్ గివ్ మీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. మళ్ళీ చెప్తున్నాను, డియర్ యూనివర్స్ గివ్ మీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇలా అండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బులు స్ట్రక్ అయినా, తాకట్టులో ఉన్న బంగారాన్ని ఎలా విడిపించుకోవాలి, నెక్స్ట్ ఇంకోటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, బిగ్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేయాలి. లోన్ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది లోన్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను మేనిఫెస్టేషన్ చేస్తాను. అయితే క్లాపింగ్ థెరపీలో చెప్పబోయేది ఏంటంటే, క్లాపింగ్ థెరపీ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, చాలా మందికి విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంటుంది, సైనస్ ప్రాబ్లం ఉంటుంది, మైగ్రేన్ హెడేక్. నాకు ఒకప్పుడు మైగ్రేన్ హెడేక్, విపరీతమైన హెడేక్ అనమాట. సో నేను రీసెర్చ్లో ఏం తెలియదంటే, క్లాప్ చేయడం వల్ల కూడా మైగ్రేన్ అనేది పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏంటి అంటే, క్లాప్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, కానీ ఈ క్లాప్ ఎక్కడ చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ చేయాలి, తల మీద క్లాప్ చేయాలి. ఎందుకు సౌండ్ తల మీద చేయాలి? మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట ఎక్కడ ఉంటుంది, నెత్తి మీద. అలా కొట్టగానే ఏమవుతుంది, వైబ్స్. నెగిటివ్ థాట్స్ క్రియేట్స్ నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే మన మైండ్లో ఉంటుంది. ఈ సౌండ్ హీలింగ్లో కూడా ఏంటంటే ఇక్కడ పెట్టి కొడుతుంటుంటారు. సో పైన నేను ఈ 9 days క్లాసెస్లో నేను డైలీ సైంటిఫిక్ ప్రూవెన్ సౌండ్ హీలింగ్ వేస్తాను అనమాట. దానివల్ల మీకు తెలియకుండానే మీ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోద్దండి, ఒంట్లో నుంచి ఇంట్లో నుంచి. సో పూర్తిగా పోతుంది. ఇంట్రెస్టింగ్ సార్, చాలా. అందుకే ఇంత రిజల్ట్స్ వస్తున్నాయండి ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే ఇక్కడ చూడండి, మన ఆక్యుపెంచర్ పాయింట్స్ అన్ని ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయి. జనరల్గా మనకి మీలో ఎవరికైనా బాగా హెడేక్ వస్తుందంటే ఈ టెక్నిక్ అప్లై చేయాలండి. సో నాకు అప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి మన ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా హెడేక్ అవుతుంటా. మీరు ఏంటంటే సింపుల్గా అలా గట్టిగా నొక్కికండి, సింపుల్గా జస్ట్ ఇలాగా మీరు ఇలాగ అనుకుంటుంటూ నా స్ట్రెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, నా తలనొప్పి అంతా బయటికి వెళ్ళిపోతుంది అని మీరు ఇలాగ అనుకుంటున్నా కూడా నేను ఇవి చేశానండి. చేసేసి నేను నా అడ్వాన్స్ క్లాసెస్లో కూడా ముద్రాస్ చెప్తాను, చక్రాస్ చెప్తాను. ఎటువంటి ముద్రాస్ వేస్తే కూడా డబ్బు వస్తుంది. అయితే ఈసారి బేసిక్లో కూడా నేను ఆ ముద్ర ఇవ్వబోతున్నాను. ఎటువంటి ముద్రాస్ వేయడం వల్ల కూడా మనీ ముద్రాస్ అనుకుని ఉంటాయి. సో ఆ ముద్రాస్ వేయడం వల్ల కూడా డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా ఆక్యుపెంచర్ పాయింట్స్ ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. యాక్చువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ అండి మనకి బాడీలో 2 కొలెస్ట్రాల్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. క్లాపింగ్ కొట్టడం వల్ల కూడా ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్గా మారుతుంది అనమాట. అండ్ ఇంకా తీసుకుంటే ఈ మనం ఇందాక చెప్పానండి, మన చక్రాస్ యొక్క ఎండింగ్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా, క్లాప్ చేయడం వల్ల కూడా చక్రాస్ ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఇలా కూడా మనం ప్రెస్ చేయడం వల్ల కూడా చక్రాస్ యాక్టివేట్ అవుతాయి అనమాట. చూడండి, చక్రాస్ ఇన్ బాడీ ఆల్సో స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, క్లాప్ కొట్టేటప్పుడు 1 2 ఇలా 3 పైన కొట్టాలండి. మళ్ళీ చెప్తున్నానండి, రైట్, ఎస్ 2 3 కొంచెం గట్టిగా కొడితే ఈ విధంగా ఒక 2 minutes కొట్టండి కంటిన్యూగా. ఇలా విధంగా క్లాప్ చేస్తే అంటే లెఫ్ట్ రైట్, ఫస్ట్ రైట్ లెఫ్ట్ అండ్ పైన కొడితే జనరల్గా మనం దోమలు కొడుతుంటాం. ఇప్పుడంటే ఇవన్నీ ఆల్అవుట్లు వచ్చి దోమలు కొట్టే పద్ధతి చిన్నప్పుడు మనం ఇలా 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 కొట్టే చదువుకున్నప్పుడు మీకు గుర్తే కథలు కాగా అని అలా కొడుతుంటున్నా. సో చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు అలాగా చిన్న చిన్న లైట్లు వచ్చేది, ఇప్పుడు అంతా ఇన్వర్టర్స్ వచ్చేసి ఇవన్నీ కాబట్టి చెప్తున్నాను. దానివల్ల కాన్సన్ట్రేషన్ మెమరీ కూడా పెరుగుతుందండి. సో క్లాప్ ఫర్ 2 to 10 minutes మీరు డైలీ చేయండి. 2 to 10 minutes నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. సో మార్నింగ్, మధ్యాహ్నం డాక్టర్ గారు మందులు చీటి వెనకాతల 1 1 1 అని రాస్తారు. అలాగా మార్నింగ్ 2 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు, ఈవినింగ్ 2 నిమిషాలు చేస్తే స్ట్రెస్ లెవెల్ పూర్తిగా పైకి పోతుంది. అసలు ఎపిసోడే చేసేటప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా నిజంగా ఆ ఎంట్రీయో ఆ వైబ్సో తెలియదు, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చేసే ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే తెలియకుండా ఆ వైబ్స్ అనేవి వస్తుంటాయి. మనం ఆ ఆరా పని చేయాలంటే మీరు అన్నట్టుగానే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక థెరపీని కనుక మనం పర్టికులర్గా తీసుకొని ఫాలో అవ్వగలిగితే ఒక 21 days ఫాలో అయినా మనకు రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. 21 days కంటిన్యూగా చేయండి. ఎందుకంటే అంతకు ముందు కూడా చెప్పాను, వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. సో మీరు ఈ క్లాపింగ్ థెరపీని ఫాలో అయ్యి మీలో ఉన్న స్ట్రెస్ని బయటికి పూర్తిగా పంపించేయండి, గుడ్ బై చెప్పేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ విల్ ఫాలో క్లాపింగ్ థెరపీ అని మీరు ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ 40 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా, ఈ మధ్య ఎక్కువ నైట్ టైం హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, అంటే తెల్లవారు 3 గంటలకి 4 గంటలకి హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి. సో ఈ క్లాపింగ్ థెరపీ చేసి నైట్ టైం పడుకున్నా కూడా
హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి రావడం తగ్గిపోతాయండి పూర్తిగా. సో ఈ క్లాపింగ్ థెరపీ ఫాలో అయ్యి మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్, చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అండ్ మీ మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెంచుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ సార్. నిజంగా క్లాపింగ్ థెరపీ అనేది ఒక హీలింగ్. ఏంటంటే సౌండ్, మనం ఆల్రెడీ కొన్ని చెప్పాం, కొన్ని సౌండ్స్ పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంటాయి. క్లాపింగ్ అనేది అదొక సౌండ్, అదొక వైబ్రేషన్. ఫస్ట్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తే, అలర్ట్నెస్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం కాన్షియస్గా ఉండే అవకాశం కూడా ఉంటుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్, రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 13th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను, కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 days మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.